ఇంత చదువుకున్నవాడు, పిల్లలకి పాఠాలు చెప్పేవాడు, క్రమశిక్షణ గురించి బోధించేవాడు. తనే ఇలా ఇండీసెంట్గా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. కొంచెం అయినా జ్ఞానం ఉండక్కర్లేదా? నాకంత కన్ఫ్యూజన్గా ఉంది మేడం. సార్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో, మీకన్నా నిహారిక ఎందుకంత ముఖ్యమైన వ్యక్తి అయిపోయిందో అర్థం కావట్లేదు మేడం. మిస్టర్ రామ్ కుమార్, ఇక్కడ శివగామి ముఖ్యమా లేదా నిహారిక ముఖ్యమా అనేది కాదు ఇంపార్టెంట్. నాకు నచ్చితే ఇంట్లో ఉంచుకుంటాను, లేకపోతే ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాను అనే అహంకారం ఉంది కదా, అది ఇంపార్టెంట్. నిహారిక నాతో క్లోజ్గా మాట్లాడుతుంది అన్న ఒకే ఒక కారణంతో అందరూ నిహారిక మీద నిప్పులు చెరుగుతున్నారు. నిహారికని నన్ను నిందిస్తున్నారు. కానీ నిహారికతో అంత క్లోజ్గా మూవ్ అవ్వడం ఆగిపోయేవేంటి రామ్ కుమార్? సెంటెన్స్ పూర్తి చేయండి. సెంటెన్స్ పూర్తి చేస్తే నేనేమి డెత్ సెంటెన్స్ వేయనులే. ఇంట్లో నిహారికతో క్లోజ్గా మూవ్ అవటం కరెక్టేనా సార్? పోనీ ఎక్కడ క్లోజ్గా ఉండాలి? పార్కుల్లో తిరగాల? సినిమాలకి షికార్లకి వెళ్ళాలా? పోనీ ఏదైనా ట్రిప్పుకి వెళ్ళాలా? మీ దృష్టిలో క్లోజ్నెస్ అంటే ఏంటి? మీరు ఏ దృష్టితో చూస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అది కాదు సార్, ఈ ఇంట్లో అందరూ ఇబ్బంది పడుతున్నారు కదా అని. ఏ విధంగా ఇబ్బంది పెట్టడానికి ఏముంది? మా ఇద్దరి క్లోజ్నెస్ చూసి కళ్ళు కుట్టుకుంటున్నారు. ఇప్పటిదాకా వీళ్ల పంచాయతీ అయిపోయింది. పెద్ద మనిషిలాగా మీరొచ్చి పెదరాయుళ్లాగా తీర్పు చెప్తారా ఏంటి? అంటే మీకు నిహారిక అంటే ఇష్టం ఉండొచ్చు, ఆమె ఇంట్లో కన్నా బయట ఉండడమే కరెక్ట్ అని మేడం అభిప్రాయం సార్. ఓ, ఇష్టమైతే ఇంట్లో ఉంచుకోకూడదన్నమాట. నాకిష్టమైన వ్యక్తులు ఈ ఇంట్లో ఉండకూడదా? శివగామికి ఎంతో ఇష్టమైన ఈ లక్ష్మమ్మ కూడా ఇంట్లో ఉండకూడదు కదా? పద లక్ష్మమ్మ. అర్జున్! నొప్పి కలిగిందా? గుండెల్ని పిండేసిన ఫీలింగ్ కలిగిందా? ఇప్పుడు అర్థమైందా? మనకిష్టమైన వ్యక్తిని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే ఎంత బాధ కలుగుతుందనేది. నీకో న్యాయం, నాకో న్యాయమా? ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు నీకు మాత్రమే ఉంటే చాలా? నా ఫీలింగ్స్తో నీకు సంబంధం లేదా? నేనెవరిని ప్రేమించకూడదు, ఎవరితోటి అటాచ్మెంట్ పెట్టుకోకూడదు కదా? ఇదే న్యాయం రామ్ కుమార్. మీ మేడంకి ఎలాగో అర్థం కావడం లేదు, కనీసం మీకైనా అర్థం అవుతుందా? అర్థం చేసుకునేంత తెలివి, జ్ఞానం మీకున్నాయని అనుకుంటున్నాను. అంటే నాకు పరిణితి, జ్ఞానం లేవనా నీ ఉద్దేశం? నా ఉద్దేశంతో నీకేం అవసరం ఉంటుంది? దాన్నెప్పుడు గౌరవించావు నువ్వు? నువ్వు చెప్పిందే న్యాయం, నువ్వు గీసిందే గీత. అందరూ నీకు నచ్చినట్లే పనిచేయాలి కదా, అందరూ నువ్వు అనుకున్నట్టే నడుచుకోవాలి కదా. పెద్ద మనిషిలా వచ్చిన రామ్ కుమార్, మీ మేడంకి చెప్పండయ్యా, మనిషి మనిషికి ఫీలింగ్స్ వేరువేరుగా ఉండవని, అందరి భావనలు ఒకేలా ఉంటాయని. అది కాదు సార్. నేను చెప్పమంది మీ మేడంకి, నాకు కాదు. ఈ క్లాస్ ఏదో మీ మేడంకి ఇచ్చుకో. ఎంత చెప్పినా అర్థం చేసుకునే మనిషి కాదు కదా, పెట్టబుర్రలు కదా అందరివే. అర్జున్, నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుకో. నీకేం కావాలి? వాట్ యు వాంట్ మీ టు డూ? ఇది కరెక్ట్గా పాయింట్కి వచ్చావు. మనం ఒక డీల్ చేసుకుందాం. అదేంటో చెప్పండి సార్. అందరికీ ఆమోదయోగ్యమైతే లెట్స్ సాల్వ్ ఇట్. మీ మేడం అడుగు. ఈ లక్ష్మమ్మని ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి ఒప్పుకుంటుందేమో. ఇప్పుడు ఆమెం చేసింది సార్? మరి నిహారిక ఏం చేసింది? అది వేరు ఇది వేరు కదా సార్. కాదు,
అది వేరు ఇది వేరు కాదు, ఏదైనా ఒక్కటే. శివగామి మీద లక్ష్మమ్మ ప్రేమాభిమానాలు చూపించినట్టే నిహారిక కూడా నా మీద ప్రేమాభిమానాలు చూపిస్తుంది. దట్స్ ఇట్. మరి అంతగా తల్లిలా ప్రేమించిన లక్ష్మమ్మని మీ మేడం ఇంట్లో నుంచి బయటికి పంపితే నా మీద ప్రేమాభిమానాలు చూపించే నిహారికని నేను కూడా బయటికి పంపిస్తాను. డీల్ ఓకేనా? ఫేర్ డీల్ కదా. ఇంటికి బాసు మీ మేడమే అవ్వచ్చు. మీ మేడం తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ అని మీకు అనిపించవచ్చు, నేను ఒప్పుకోను. ఇంట్లో నుంచి బయటికి వెళ్తే బతకడం చేతగాని లక్ష్మమ్మ, అమ్మగారు మీరు గ్రేటు, మీరు తోపు, మీరు ఏమైనా చేయగలరు అంటూ భజన చేస్తూ ఉంటారు. ఈ భజన కార్యక్రమం చేయాల్సిన అవసరం నాకు లేదు. ఐఎమ్ నాట్ డిపెండెంట్, ఐఎమ్ ఇండిపెండెంట్. నాకు ఏది సరైనది అని అనిపిస్తే అదే చేస్తాను. మై లైఫ్, మై రూల్స్. నాకు నచ్చినట్టే నేను బతుకుతాను. ఎవరి చేయో పట్టుకొని గుడ్డోళ్లాగా నడవను. చూడు రామ్ కుమార్, నేను చెప్పాలనుకున్నదంతా చెప్పాను. ఫేర్ డీల్ ఇచ్చాను. మళ్ళీ చెప్తున్నాను, లక్ష్మమ్మ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే నిహారికని ఇల్లు వదిలిపెట్టి వెళ్లేలా నేను చేస్తాను. నేనే స్వయంగా పంపిస్తాను. అందరూ కూర్చొని సమాలోచనలు చేసుకొని మీకు కావాల్సినంత టైం తీసుకొని నిర్ణయం తీసుకోండి. ఓకేనా? ఏంటి లక్ష్మమ్మ, ఇలా చిన్నపిల్లల బాధపడుతున్నావు? చూసావు కదమ్మా, నేను ఆ నిహారిక ఒక్కటేనా? అమ్మగారి తల్లి వయసులో ఉన్నదాన్ని నన్ను బరాబరా లాక్కొని ఇంట్లోంచి బయటికి పంపించాలని చూశాడు కదా. ఇది న్యాయమా? ఇంత అవమానపడి నేనింకా ఎందుకు బ్రతికుండాలమ్మా? నేనింకా ఇక్కడ ఉండకూడదు. ఈ వయసులో బిడ్డలాంటి వాళ్ళ దగ్గర నాకు ఈ అవమానం అవసరమా అమ్మా? అర్జున్ గారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మనకి తెలుసు కదా. ఆ నిహారిక మాయలో పడి ఇదంతా చేస్తున్నారని నీకు తెలుసు. నువ్విలా బాధపడితే ఎలా? శివగామి నిన్ను వదులుకుంటుందా చెప్పు లక్ష్మమ్మ?